పోలాండ్ నూతన అధ్యక్షుడిగా కరోల్ నవ్రోకి ఎన్నికయ్యారు. నవ్రోకి విజయంతో అమెరికా పోలాండ్ సంబంధాలు మరింతగా బలపడతాయని భావిస్తున్నారు. కరోల్ నవ్రోకి 100% అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనిషి. దీంతో నవ్రోకి విజయంతో అమెరికా పోలాండ్ సంబంధాలు మరింతగా బలపడతాయని భావిస్తున్నారు. పోలాండ్ రాజకీయ అనిశ్చితికి తెరపడింది. ఇటీవల పోలాండ్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ కరోల్ నవ్రోకి విజయం సాధించారు. ప్రత్యర్థి లిబరల్ వార్సా మేయర్ రఫాల్ ట్రజాస్కోవ్స్కీపై అతి తక్కువ శాతం ఓట్ల తేడాతో కరోల్ నవ్రోకి గెలిచారు. అయితే ప్రస్తుత అధ్యక్షుడు ఆండ్రేజ్ డుడు పదవి కాలం ఆగస్టు 6వ తేదీ వరకు ఉంటుంది. దీంతో ఆగస్టు 6వ తేదీ తర్వాత తదుపరి అధ్యక్షుడిగా కరోల్ నవ్రోకి నియమితులవుతారు. కాగా కరోల్ నవ్రోకి గెలుపు ప్రధాని డొనాల్డ్ టస్క్ నాయకత్వంలోని ప్రభుత్వానికి పెద్ద దెబ్బగా భావించవచ్చు. పోలాండ్ ఓ విచిత్రమైన రాజకీయ వ్యవస్థ. యావత్ ప్రభుత్వం ప్రధాని నియంత్రణలో ఉంటుంది. పోలాండ్ రాజకీయ వ్యవస్థలో రోజువారీ అధికారాన్ని ప్రధాని కలిగి ఉంటారు. అయితే దేశ విదేశాంగ విధానం అధ్యక్షుడి చేతిలో ఉంటుంది. అంతేకాదు పార్లమెంట్ చేసే చట్టాలపై వీటో అధికారం కూడా అధ్యక్షుడికే ఉంటుంది. అయితే పోలాండ్లో అధ్యక్షుడు ప్రభుత్వం వేర్వేరు పార్టీలకు చెందినవారు కావడం ఓ విశేషం. దీంతో రెండు అధికార కేంద్రాల మధ్య పోలాండ్ దేశం తన కార్యకలాపాలను నిర్వహించాల్సి ఉంటుంది. పోలాండ్ కొత్త ప్రెసిడెంట్గా ఎన్నికైన కరోల్ నవ్రోకి 100% అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనిషి. కరోల్ నవ్రోకి డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా మద్దతు పలికారు. అంతేకాదు ఎన్నికలకు ముందు అమెరికాకు చెందిన హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి నోయెం పోలాండ్లో పర్యటించి నవ్రోకిని సపోర్ట్ చేశారు. నవ్రోకి గెలిస్తే పోలాండ్కు అమెరికా సంపూర్ణ సహకారం ఉంటుందన్న సంకేతాలిచ్చింది అమెరికా. కరోల్ నవ్రోకి గెలుపుతో అమెరికా పోలాండ్ మధ్య సైనిక సంబంధాలు బలపడే అవకాశాలున్నాయి. కాగా నాటో కూటమిలో పోలాండ్ కీలక సభ్యదేశం. ఈ నేపథ్యంలో నాటో భద్రతా వ్యూహాలలో పోలాండ్ మరింత క్రియాశీలకంగా మారనుంది. ఇదిలా ఉంటే సుంకాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రపంచ దేశాల్లో తీవ్రంగా విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలాండ్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో తన విధేయుడు కరోల్ నవ్రోకి గెలవడం డొనాల్డ్ ట్రంప్కు ఊరటనిచ్చింది. కాగా నవ్రోకి దేశీయంగా రైట్ వింగ్ లాండ్ జస్టిస్ పార్టీ మద్దతు లభించింది. నవ్రోకి నేపథ్యాన్ని పరిశీలిస్తే ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ మెమోరీకి ఆయన నాయకత్వం వహించాడు. అలాగే సోవియట్ రెడ్ ఆర్మీ స్మారక చిహ్నాలను కూల్చివేసే ప్రయత్నాలకు కూడా నవ్రోకి సారథ్యం వహించాడు. దీంతో కరోల్ నవ్రోకి మీద మాస్కో పాలకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోల్ నవ్రోకి పేరును వాంటెడ్ లిస్టులో చేర్చింది మాస్కో. పోలాండ్ ఒకప్పుడు సోవియట్ యూనియన్కు మిత్రదేశంగా ఉండేది. అయితే ప్రపంచ పటం నుంచి సోవియట్ యూనియన్ కనుమరుగైన తర్వాత అంతర్జాతీయంగా పరిస్థితులు మారిపోయాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా పోలాండ్ కూడా తన విదేశాంగ విధానాన్ని మార్చుకుంది. తడిచప్పుడు లేకుండా అమెరికా శిబిరంలో పోలాండ్ ఎంట్రీ ఇచ్చింది. కథ అక్కడితో ఆగలేదు. అమెరికా పెత్తనంలో కొనసాగే నాటో కూటమిలోని సభ్యదేశంగా పోలాండ్ చేరింది. ఇదిలా ఉంటే యుక్రెయిన్పై సైనిక దాడుల విషయంలో రష్యాను అనేక నాటో కూటమి సభ్య దేశాలు వ్యతిరేకించాయి. అయితే రష్యాను తీవ్రంగా తూర్పారబట్టింది మాత్రం పోలాండ్ దేశమే. రష్యాను విమర్శించడంలో జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్తో పోలిస్తే పోలాండ్ దేశమే స్వరం పెంచింది. ఇది రష్యాకు కంటగింపు అయిందంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. అయితే డొనాల్డ్ ట్రంప్ మద్దతుండడంతో పోలాండ్ భద్రతకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదంటున్నారు వీరు. మొత్తానికి పోలాండ్ రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైందని చెప్పొచ్చు.